ఈ పవిత్ర ప్రదేశంలో ఉన్న పాప వినాశనం డ్యాం గురించి మాట్లాడుకుందాం. ఈ డ్యాంను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించబడ్డది. దీని పూర్తి సామర్థ్యం సుమారు 1.2 మిలియన్ గెలన్స్ వరకు ఉంటుంది. పాప వినాశనం వర్షకాలంలో పూర్తిగా నిండిపోతుంది. ఈ డ్యాంలో భద్రపరచబడిన నీటిని తిరుమలలోని తాగునీటి అవసరాలు, నిత్య కార్యక్రమాల కోసం మరియు ప్రసాదాల తయారీకి కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా నీటి కొరత లేని విధంగా అన్ని సీజన్లలో నీటి సరఫరా జరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ డ్యాంకు చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది. పచ్చని అడవుల మధ్యన పారే స్వచ్ఛమైన నీరు. అది ప్రకృతి అందం మాత్రమే కాదు, భక్తులకు భగవత్ అనుభూతిని కలిగించేలా ఉంటుంది. పాప వినాశనం తీర్థానికి రావడం అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే కాదు, మనసుని కూడా పవిత్రం చేసుకోవడం. ఇక్కడ గడిపిన కొన్ని క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. తిరుమల యాత్ర కేవలం స్వామి దర్శనం మాత్రమే కాదు, ఇలాంటి తీర్థ దర్శనాల ద్వారా ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశమూ కావాలి.